అద్దంలో తన ముఖాన్ని తానే గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట సుహాస్ గారు. అంటే మూవీ గురించి మాట్లాడుతూ ఉన్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. అసలు కలర్ బ్లైండ్నెస్ తెలుసు, లేదు అంటే రేచీకటి అంటారు కదా, సో నైట్ బ్లైండ్నెస్ ఇలా ఉంటాయి కదా, సో అవన్నీ తెలుసు. కానీ ఫేస్ బ్లైండ్నెస్ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో మరి ఇది ఎలా క్యారీ చేస్తారనేది చూడాలి. సుహాస్ గారు స్టార్టింగ్ నుంచి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే తీసుకెళ్తూ ఉన్నారు జనాల్లోకి. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన మార్క్ ఆఫ్ కామెడీ కూడా ఉంది, సెంటిమెంట్ ఉంది. అలాగే హత్య కేసులు కూడా 3 ఆయన మీద నమోదయ్యాయని చెప్పారనమాట, రిజిస్టర్ అయ్యాయని. సో ఇది ఇంకా చాలా డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతుంది మూవీ. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం, పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మూవీ ట్రైలర్ ప్రసన్నవదనం, యాక్టెడ్ బై సుహాస్ గారు. సో మొత్తం అంతా కూడా ఈయన మీదే కాన్సెప్ట్ నడుస్తుంది అని తెలుస్తూనే ఉంది. మెయిన్ కాన్సెప్ట్ అయితే ఫేస్లు మర్చిపోవడం అని, లేదు అంటే ఫేస్ బ్లైండ్నెస్ అని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఒక డైలాగ్ మాత్రం చాలా హైలైట్గా ఉందన్నమాట. నాకైతే చాలా డిఫరెంట్గా నచ్చింది కూడా డైలాగు. సో హీరోయిన్ మదర్ అయితే చెప్పినట్టున్నారు, ఏంటి అంటే అద్దంలో నీ ముఖాన్ని నువ్వే గుర్తుపట్టలేవు, మరి మా అమ్మాయిని తీసుకొని వెళ్తానంటున్నావు ఎలా అని చెప్పి. సో చాలా ఇన్డెప్త్ మీనింగ్ అయితే చెప్పారు. మరి తనతో పాటు వచ్చే వాళ్ళ ఫేసెస్ మర్చిపోతూ ఉన్నారు, ఫ్రెండ్స్ ఫేసెస్ మర్చిపోతూ ఉన్నారు, అలాగే ఎదురుగా ఎనిమీస్ ఫేసెస్ కూడా మరి ఖచ్చితంగా అయితే గుర్తుపట్టలేరు. మరి ఆ రకంగా ఈయన మీద కూడా అటాక్ జరిగినట్టయితే ఉంది. కాకపోతే మనకు ఆల్రెడీ వైవా హర్ష గారు, అదేనండి హర్ష చెముడు గారు అయితే ఒక మాట అన్నారు కదా, ఇలా హెల్ప్ చేస్తూ చేస్తూ ఏదో ఒకరోజు పెద్ద ప్రాబ్లంలోకి వెళ్తావు అని చెప్పి. సో మరి ఈయన అనుకోకుండా కిల్లర్స్కి ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చారా, లేదు అంటే హెల్ప్ చేశారా, దానివల్ల ఈయన ప్రాబ్లమ్స్లోకి వచ్చారా అనే టైప్లో ఉంది. కామెడీ కూడా బాగా మెయింటైన్ చేశారు. యాదమ్మ అని చెప్పి చేతి మీద ఉంటే పద్మక్క అని చెప్పి అంటాం, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అలాగే లవ్ కూడా ఉంది ఇందులో. సో మరి అది కూడా ఒక వెరైటీ ఆఫ్ సెంటిమెంట్ కూడా బాగా చూపించారనమాట. మనకి చూపించడానికి లిప్ లాక్ చూపించినప్పటికీ కూడా అందులో ఆవిడన్న డైలాగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నేనంటే నీ లవ్ని ఫీల్ అవుతాను, గుర్తుపెట్టుకుంటాను, నువ్వెలా అనే టైప్లో చాలా బాగా చూపించారు. అంటే అక్కడ లిప్ లాక్ అయినా కూడా ఆయన మాత్రం ఫేసెస్ మొత్తం బ్లైండ్నెస్ అయినా ఆ రకంగా తన ప్రేమను వ్యక్తం చేశారు అని చెప్పి అయితే మనకు అర్థమవుతూనే ఉంది. దీంతో పాటుగానే మరి మిగతా యాక్టర్స్ అందరూ ఉన్నారు. లాస్ట్ సీన్ అయితే మాత్రం ఒకటి చాలా బాగుంది భయ్య. అసలు ఆ మిర్రర్లో ఆయన ఫేస్ చూసుకుంటూ ఉంటే చాలా రకాల ఫేసెస్ ఆయనకి మారుతున్నట్టు ఫేస్లో, అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారని చెప్పొచ్చు. నిజంగా సుహాస్ గారు మాత్రం కాన్సెప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం అనేది పక్కన పెడితే ఆయన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కామెడీ పరంగా కానీ, యాక్టింగ్ బాగా సెంటిమెంటల్గా కానీ, లేదు అంటే కనుక ఇంకోవైపు విలన్గా కూడా చేస్తూ ఉన్నారు కదా, మొన్న ఆల్రెడీ హిట్ 2లో వచ్చారు. సో ఈ రకంగా అయితే దూసుకెళ్తూ ఉన్నారనమాట మన సుహాస్ గారు అయితే మాత్రం. ట్రైలర్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. మరి మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచిందని చెప్పొచ్చు. సో మే 3న అయితే రిలీజ్ అవుతూ ఉందన్నమాట. సో రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాము. చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం, నాకు నచ్చింది. ఇలా యూనిక్ కాన్సెప్ట్లు అయితే జనాలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బాగా. సో చూద్దాము మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.